ఈ వీడియోలో మనం 2025 సంవత్సరం నూతన సంవత్సర శుభాకాంక్షలతో వృశ్చిక రాశి వారికి ఏ విధమైనటువంటి అభివృద్ధి రాబోయే 2025 సంవత్సరంలో కలుగుతుందో పరిశీలిద్దాం. వృశ్చిక రాశి వారికి ప్రస్తుత గ్రహస్థితి పరిశీలించినప్పుడు చతుర్థ స్థానంలో అర్ధాష్టమ శనిగా ఉన్నటువంటి శని భగవానుడు మార్చి 29వ తారీఖు వరకు అదే స్థితిలో ఉండి దాని తర్వాత 5వ స్థానంలో మారడం జరిగింది. అయితే 4వ స్థానానికన్నా 5వ స్థానం అన్నది కొద్దిగా బెటర్ అయిన స్థితి, మిశ్రమ ఫలితాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అలాగే 7వ స్థానంలో వక్రగమనంలో సంచరిస్తున్నటువంటి గురు భగవానుడు ఫిబ్రవరి 4న రుజుమార్గంలో ప్రయాణించి తదుపరి మే 15వ తారీఖున అష్టమ స్థానంలోకి మారడం జరుగుతూ ఉంటుంది. ఇది ఒక విధంగా అంత అనుకూలమైన స్థితి కాదు, గురుగ్రహం అష్టమ స్థితి. ఇక ఏకాదశ స్థానంలో సంచరిస్తున్నటువంటి కేతువు మే 18న దశమ స్థానంలోకి మారడం జరుగుతుంది. ఇక 5వ స్థానంలో సంచరిస్తున్నటువంటి రాహు చతుర్థ స్థానంలోకి మారడం జరుగుతూ ఉంటుంది. జస్ట్ ఏం లేదు, శని రాహులు ఎక్స్చేంజ్ అంటే ఆ రాశిలోకి ఈ రోజు మారడం తప్ప పెద్దగా రాబోయే సంవత్సరాల్లో వృశ్చిక రాశి వారికి అనుకూలంగా మారే గ్రహం పెద్దగా ఏమీ కనబడడం లేదు. అయితే ఏంటంటే ఇవి మేజర్ గ్రహాలు కాబట్టి చిన్న గ్రహాలైనటువంటి కుజుడు, రవి, శుక్ర, బుధ ఈ గ్రహాల స్థితి మిశ్రమంగా ఉండే అవకాశం ఉంది. ఏదైనప్పుడు కూడా వృశ్చిక రాశి వారికి అంత గొప్ప ఫలితాలు 2025 సంవత్సరంలో పెద్దగా కనబడటం లేదు. అయితే అదృష్టం ఏంటంటే గడిచిన 2024 సంవత్సరం మరి ఒక సంఖ్యాశాస్త్ర ప్రకారం అది టోటల్ 8 అవటం వల్ల వృశ్చిక రాశి వారికి పెద్దగా అది కలిసి రాలేదు. ఇప్పుడు 2025 ఇది టోటల్గా 9 రావటం వల్ల ఇది కుజుని యొక్క సొంత సంఖ్య అవ్వటం వల్ల మరి న్యూమరాలజీ ప్రకారం అయితే మనం ఇంగ్లీష్ సంవత్సరంలో ప్రవేశిస్తున్నాం కాబట్టి దాన్ని కూడా కొద్దిగా పరిశీలిస్తే మరి 2025 ఈ వృశ్చిక రాశి వారికి మాత్రం చాలా వరకు గొప్ప ఫలితాలు ఇవ్వడం జరుగుతుంది. అది ఏంటంటే లీడర్షిప్ క్వాలిటీస్ చాలా పెరుగుతాయి. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి కానీ లేదా డిపార్ట్మెంట్గా ప్రభుత్వ ఉద్యోగంలో కానీ డిపార్ట్మెంట్గా కానీ మిలిటరీ, నేవీ ఇటువంటి యూనిఫారం ధరించినటువంటి అడ్మినిస్ట్రేటివ్ రంగంలో ఉన్న వాళ్ళకి చాలా విజయ అవకాశాలు రావడం జరుగుతూ ఉంటుంది. అది కొత్తగా ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి కూడా ఈ సంవత్సరం కలిసి వచ్చే అవకాశం ఉంది. గ్రహాల స్థితి గురించి పరిశీలించినప్పుడు ప్రస్తుతం మనకి చతుర్థ స్థానంలో మనసుకి కష్టం కలిగించే సంఘటనలు చేస్తున్నటువంటి శని భగవానుడు ఇంకా మనకి మార్చి 29 వరకు సంచరిస్తూ ఉంటాడు. చాలా వరకు చతుర్థ భావ ఫలితాలు పాడు చేయడం జరుగుతుంది. ముఖ్యంగా అందులో ఏంటంటే సొంత ప్రాంతంలో అభివృద్ధి లేకపోవడం, తప్పనిసరి పరిస్థితుల్లో సొంత ప్రాంతాన్ని విడిచిపెట్టి వేరే ప్రాంతం వెళ్ళే విధంగా చేస్తూ ఉంటాడు. అది కొంతమందికి ఏంటంటే ప్లస్గా మారుతూ ఉంటుంది. అది విదేశ ప్రయత్నాలు ఫలిస్తూ ఉంటాయి, ఇతర ప్రాంతంలో రాణిస్తారు, విద్యార్థులు హాస్టల్లో ఉండి చదువుకుంటూ ఉంటారు. కొంతమందికి విద్య సంపూర్ణంగా మధ్యలో ఆగిపోవడం కూడా జరుగుతుంది. అయితే ఏంటంటే శని భగవానుడు 2 సంవత్సరాల పైగా అక్కడ ఉండడం వల్ల ఏంటంటే ఏవైతే జాతకుడు పోగొట్టుకున్నాడో అది సొంత ఇల్లు అమ్ముకొని ఉండొచ్చు, ఆస్తి పోగొట్టుకొని ఉండొచ్చు, వాహనం పోగొట్టుకొని ఉండొచ్చు, పరీక్షల్లో తప్పి ఉండొచ్చు. ఇవన్నీ కూడా మరి మార్చి 29 లోపల మీరు గట్టిగా ప్రయత్నం చేస్తే మీరు ఏవైతే పోగొట్టుకున్నారో తిరిగి అవి సంపాదించుకునే విధంగా ఈ గ్రహస్థితి కనబడుతుంది. కాబట్టి శని ఎప్పుడు కూడా వెళ్ళే ముందు మంచి చేస్తారంటారు. అంటే అందరికీ చేయడు, ఎవరైతే దానికి అర్హత కలిగి ఉన్నారో వాళ్ళకి మాత్రం అది లభిస్తుంది. దాంట్లో కూడా ప్రయత్నం చేస్తే పని జరుగుతుంది అన్నమాట.
దాని తర్వాత 5వ స్థానంలోకి రావడం వల్ల ఎప్పుడూ మార్చి 29 తర్వాత 5వ స్థానం అన్నది ఏంటంటే మనకి మన టాలెంట్ చెప్తూ ఉంటుంది, రాజ్యాధికారాన్ని చెప్తూ ఉంటుంది. అయితే ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి, ఉద్యోగంలో మార్పుకు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి అన్నమాట. ఎందుకంటే దశమానికి పంచమం అష్టమం కాబట్టి 5వ స్థానంలోకి ఏ గ్రహం వచ్చినా కూడా వృత్తి మీద తన ప్రభావాన్ని చూపుతూ ఉంటుంది. ఇప్పుడు శని 5లోకి వచ్చాడు కదా, కంపల్సరీగా జాతకుడు ఉద్యోగం పోవడం కానీ, ఉద్యోగంలో ప్రమోషన్ రావడం కానీ, కొన్ని సందర్భాల్లో గొప్ప అర్హత లభించే అవకాశం ఉంది. అంటే సడన్గా ఏదైనా మరి ఆ పై అధికారికి ఏదో ఇబ్బంది కలగడం వల్ల ఆ పొజిషన్లోకి రావడం జరుగుతూ ఉంటుంది. టెంపరీగా ఉద్యోగంలో అభివృద్ధి రావచ్చు, మరి ఉద్యోగం పోనవచ్చు, ట్రాన్స్ఫర్ అవ్వచ్చు. ఈ విధంగా ఉద్యోగంలో అనూహ్యమైనటువంటి మార్పు రావడం జరుగుతుంది. అయితే జాతకుడు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇతర వ్యామోహాలకు వెళ్లకుండా నిజాయితీగా ఉండాలి. ముఖ్యంగా ప్రేమ వ్యవహారాలు లాంటి బ్రేకప్ అయ్యే అవకాశం ఉంది. పెళ్లి ప్రయత్నాలు వాయిదా పడే సూచనలు ఉన్నాయి కాబట్టి ఇవన్నీ కూడా జాగ్రత్తగా నిర్ణయం తీసుకుంటే తప్ప జరిగే అవకాశం ఉండదు. కాబట్టి అటు పెళ్లి విషయంలోనూ, బ్రేకప్ విషయంలోనూ, ఉద్యోగ విషయంలోనూ చాలా జాగ్రత్తగా జాతకుడు ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ఏదైనా జాతకుడు నిజాయితీని బట్టే శని ఫలితం ఇస్తాడు. నిజాయితీ మార్గంలో, మంచి మార్గంలో వెళ్తే ఖచ్చితంగా మంచి చేస్తూ ఉంటాడు. అలాగే ముఖ్యంగా పంచమంలో ఉన్నటువంటి శని సప్తమాన్ని తృతీయ దృష్టిలో చూస్తాడు కాబట్టి పెళ్ళి బ్రేకప్ అవ్వచ్చు, వివాహంలో సమస్యలు రావచ్చు, అలాగే పెళ్లి ప్రయత్నాలు వాయిదా పడే సూచనలు కూడా ఉంటాయి. కాబట్టి ఏదైనా జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. ఇక మిగతా విషయం పరిశీలించినప్పుడు సరే, శని భగవాన్ని పక్కన పెడితే గురుగ్రహం ప్రస్తుతం 7వ స్థానంలో వక్రగమనంలో సంచరించినటువంటి గురు భగవానుడు అటు పెళ్లి విషయంలో కానీ, ఉద్యోగ విషయంలో కానీ, ఏ విషయంలో కూడా క్లారిటీ ఉండదు. కొంచెంసేపు పైన అయినట్టే ఉంటుంది, మళ్ళీ ఎంబటనే వాయిదా పడుతుంటుంది. ఒకసారి జాతకుడు నిర్ణయం తీసుకోలేకపోతుంటాడు, అవతల వాళ్ళు కరెక్ట్గా బిహేవ్ చేయలేకపోతుంటారు. ఏదైనా సందిగ్ధంలో ఉన్నటువంటి గ్రహస్థితి ఫిబ్రవరి 4 తర్వాత ఏమవుతుందంటే గురువు రుజుమార్గంలోకి వస్తాడు. అప్పుడు ఖచ్చితంగా వివాహానికి ఫిక్స్ అవ్వడం జరుగుతుంది ఓకే, లేదా క్యాన్సిల్ అవుతుంది అన్న విధంగా ఉంటుందన్నమాట. ఎక్కువ శాతం ఏంటంటే పాజిటివ్ రిజల్ట్స్ ఇస్తాడు. మరి గురువు కుటుంబ స్థానాధిపతిగా, పంచమ స్థానాధిపతిగా సప్తంలో రుజుమార్గంలోకి వచ్చిన వెంటనే అప్పటిదాకా వివాహ ప్రయత్నాలు ఏదో విధంగా వాయిదా పడుతున్నవి 100% కొలిక్కి రావడం, మరి ఇంచుమించుగా మనకి మే 15 లోపల వివాహానికి అనుకూలించే అవకాశం ఉంది. అయితే మే 15 లోపు వివాహం జరగాలి, లేని పక్షంలో తర్వాత అయితే ఇంతే సంగతులు. అలాగే విదేశ అవకాశాలు, సంతాన ప్రయత్నాలు, ఉద్యోగంలో అభివృద్ధి ఇవన్నీ కూడా మరి జాతకుడికి ఖచ్చితంగా ఫిబ్రవరి 4 నుంచి మే 15 మధ్యలో ఒక ఎక్సలెంట్ పీరియడ్ మాట. అటు ఉద్యోగ ప్రయత్నాలు చేసిన, విదేశ ప్రయత్నాలు చేసిన, పెళ్లి విషయంలో నిర్ణయానికి వచ్చినా ఇది చాలా వరకు అనుకూలిస్తూ ఉంటుంది. సిన్సియర్గా ప్రయత్నం చేస్తే 100% సక్సెస్ రావడం జరుగుతూ ఉంటుంది. ఈ 2 గ్రహాలు ఈ స్థితి ఉంటే మరి మనకి మే 15న అష్టమ స్థానంలోకి గురువు మారడం జరుగుతుంది. అష్టమం అన్నది ఏంటంటే ఒక ఆధ్యాత్మిక కేంద్రం లాంటిది. ఇది పరిశోధనా రంగంలో ఉన్న వాళ్ళకి, నిగూఢంగా రహస్యంగా చాలా కష్టపడుతున్న వాళ్ళకి మంచి ఫలితం ఇస్తూ ఉంటుంది అన్నమాట. అంటే 4, 8, 12 యాక్టివేట్ అవ్వడం వల్ల మోక్షస్థానం యాక్టివేట్ అవుతూ ఉంటుంది అన్నమాట. ఎవడైతే పుణ్యం కొరకు ప్రయత్నం చేస్తుంటాడో, ఇక ప్రపంచ సుఖాల మీద విసిగిపోయి చాలా ఆధ్యాత్మిక జీవితాన్ని కోరుకుందాం అనుకున్న వాళ్ళకి ఇది అనుకూలిస్తుంది. ప్రశాంతంగా గృహ జీవితాన్ని విడిచిపెట్టి ఏదైనా ప్రస్తుతం అయితే ఏదో ఓల్డ్ ఏజ్ హోమ్లో చేరదామని కానీ, ఏదైనా పుణ్యక్షేత్రంలోకి ఇల్లు తీసుకొని అక్కడ ప్రశాంతంగా ఉండాలనుకున్న వాళ్ళకి ఈ గ్రహస్థితి అనుకూలించే అవకాశం ఉంది. విద్యార్థులు లాంటి వాళ్ళకైతే ఏదైనా ఆశ్రమ పాఠశాలలోనో, ఏదైనా పుణ్యక్షేత్రంలో ఉన్నటువంటి యూనివర్సిటీలోనో చేరి అక్కడ ప్రశాంతతతో పాటు ఆధ్యాత్మికత, విద్యా అభివృద్ధి కొరకు ప్రయత్నిస్తున్న వారికి ఈ గ్రహస్థితి చాలా అనుకూలించే అవకాశం ఉంది. అంటే ఏదన్నా మనసును బట్టి, అతని యొక్క స్థితిని బట్టి ఆధారపడి ఉంటుంది. కొన్ని విషయాలు కొందరు సంతోషిస్తూ ఉంటాడు, ఒకడికి పులిహార పెడితే చాలా హ్యాపీగా తింటూ ఉంటాడు, ఒకడికి బిర్యానీ పెడితే హ్యాపీగా తింటూ ఉంటాడు, ఒకడికి ఇది నచ్చదు, ఇది అది నచ్చదు. బట్ ఏదైనా మనసును బట్టి, మన సంతృప్తిని బట్టి ఉంటుంది తప్ప గురువు ఎప్పుడూ కూడా మంచి ఫలితం ఇస్తాడు. జాతకుడికి ఏం కావాలో అది ఇచ్చే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. జాతకుడు దాన్ని ఎంతవరకు స్వీకరిస్తాడన్నది జాతకుడి యొక్క ఆలోచన విధానం బట్టి, జాతకంలో ఉన్నటువంటి రాహుగ్రహ స్థితి బట్టి కూడా ఆధారపడి ఉంటుందన్నమాట. రాహు కూడా మంచిగా ఉంటే గురువు ఇచ్చిన ఫలితాలు పాజిటివ్గా తీసుకొని అది మంచిగా చేసుకుంటాడు. అదే రాహు సరిగ్గా లేకపోతే గురువు ఇచ్చిన మంచి ఫలితాన్ని వేరే విధంగా
జాతకుడు స్వీకరించడం జరుగుతూ ఉంటుందన్నమాట. సో ఇదంతా కూడా మరి డెప్త్గా ఆలోచించే వాళ్ళకి అర్థమవుతుంటుంది కాబట్టి, బట్ ఇంతకన్నా ఎక్కువ మనం ఈ ఫలితాల్లో తెలుసుకుంటే అది గౌరవప్రదంగా ఉండదు. బట్ ఏదైనా గురువుని వృశ్చిక రాశి వారు ఏ విధంగా ఉపయోగించారో వారి యొక్క విజ్ఞతను బట్టి ఆధారపడి ఉంటుంది. బట్ ఏదైనా శుభ ఫలితాలకు మాత్రం ఖచ్చితంగా ఇవ్వడం జరుగుతుంది, మంచిగా ఉంటుంది, హ్యాపీ. ఇక కేతువు ప్రస్తుతం 11వ ఉన్నటువంటి కేతువు దశమ స్థానంలో సంచరిస్తున్నాడు. దశమ స్థానంలో కేతువు ఖచ్చితంగా ఉద్యోగ భంగాన్ని ఇస్తూ ఉంటాడు. అప్పటిదాకా వస్తున్నటువంటి వృత్తిని మార్చే ప్రయత్నం చేస్తాడు. అప్పటిదాకా బాగా డబ్బులు ఇచ్చే ఉద్యోగం నుంచి అసలు డబ్బులు రాని ఉద్యోగంలోకి మారుస్తూ ఉంటాడు అనమాట. ఏదైనా ఆధ్యాత్మిక రంగం వైపు ప్రయాణించే విధంగా, తన కర్మను మార్చే విధంగా కేతువు ప్రయత్నిస్తూ ఉంటాడు. సో అందువలన అది ఆ ప్రయత్నాన్ని అంగీకరించే వాళ్ళకి అనుకూలంగా ఉంటుంది. బట్ ఏదైనా నిజాయితీగా వెళ్ళే వాళ్ళకి కేతువు మంచిగా వృత్తిలో అభివృద్ధి ఇవ్వడం జరుగుతుంది. లేని వాళ్ళకి కొంత ఇబ్బంది కూడా రావచ్చు. బట్ ఏదైనా వృత్తిలో కొన్ని మార్పులు అనివార్యంగా మే 18 తర్వాత జరుగుతాయి. అలాగే మరి రాహువు ప్రస్తుతం 5వ స్థానం నుంచి 4వ స్థానంలోకి రావడం జరుగుతుంది. జాతకుడికి ఎప్పుడైతే 4వ స్థానంలోకి రాహు వచ్చాడో జాతకుడు గృహంలో ఉండేది తక్కువ, బయట తిరిగేది ఎక్కువగా నడుస్తూ ఉంటుంది. ఇంట్లో భోజనం నచ్చదు, ఇంట్లో వాళ్ళు నచ్చరు, ఇంట్లో ఉండడానికి ఇష్టపడరు, బయట దానికి ఇష్టపడుతూ ఉంటాడు. కొంతమంది విదేశ ప్రయత్నాలు కూడా ఫలిస్తూ ఉంటాయి. బట్ ఏదైనా ఈ గ్రహస్థితి జాతకుడికి కొంతవరకు మిశ్రమ ఫలితాలు ఇవ్వడం జరుగుతుంది. బట్ ఏదైనా జాతకుడు ఎక్కువగా గురుగ్రహ అనుగ్రహం కోసం, రాహుగ్రహ అనుగ్రహం కోసం అటు దుర్గా అమ్మవారిని అలాగే శివుణ్ణి ఆరాధించడం వల్ల, దక్షిణామూర్తి ఆరాధన వల్ల, ప్రతి సోమవారం శివాలయ దర్శనం వల్ల జాతకుడు ఎంత ఆధ్యాత్మిక చింతన పెంచుకుంటే జాతకుడికి గ్రహాలు అంత అనుకూలించే అవకాశం ఉంటుంది. స్వస్తి.